కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను విధేయత చూపించుట శ్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం నిలిచియుండును ఇలలో కలకాలం కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు
స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా కలకలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో അമ്മയപ്പൻ ഉണ്ടനൻ
இதயம் சோர்ந்திட்டேன், நான் என்னை வெறுத்திட்டேன். இறைவனே என் தலைவனே, உம்மை காணும் நாளென்றோ. என் பிரிய ரூபவதியே உன்னை மறப்பேனோ, என் பிரிய ரூபவதியே உன்னை மறப்பேனோ. உன்னை மறந்தால் என் வலக்கை தொழிலை மறக்குமே. உன்னை மறந்தால் என் வலக்கை தொழிலை மறக்குமே. என் உள்ளம் துவளுமே. என் அன்பே என் அன்பே என்றும் மாறாதின் அன்பே. என் அன்பே என் அன்பே என்றும் மாறாதின் அன்பே. என்னை கவர்ந்த ரூபவதியே நீ என் வாழ்த்து குடும்ப வாழ்க்கையில் பெரியவர்கள் நாம் மக்கள் அனைவருக்கும் பேசினாம் வாழ்த்துக்கிறோம். நிச்சயதார்த்தம் தான் ஆயிட்டு இப்போதைக்கு முடிகிற மாதிரி தெரியல. ஆகவே நாங்கள் எங்கள் கச்சேரியை நான் ஆரம்பிக்கிறோம். ஜெபம் பண்ணி பாட்டு வச்சுருக்கோம். அது முடிஞ்சோன்னா பெரியவங்க இருக்கிறாங்க. ஆகவே ஜெபம் செய்து நாங்கள் நிச்சயதார்த்தம் பரிசுத்த பிதாவே உங்களுக்கு நன்றி செலுத்துகிறோம். ஒதுக்கிற ராஜா அருமையான திருமணத்தில் இணைக்க போகிற யோசப்பு அஸ்வினி இருவருக்காக ஜெபிக்கிறோம். திருமணத்தை நிச்சயதார்த்தத்தை திருமணத்தை சரியாக அழகாக நடத்தி தரப்படி உங்களுக்கு ஸ்தோத்திரிக்கிறோம். பாடல் மூலமாக உங்களுக்கு கனப்படுத்த நல்ல வாய்ப்பை எங்களுக்கு கொடுத்ததற்காக நன்றி செலுத்துகிறோம். நாமத்தினால் இசை நிகழ்ச்சி திருமணத்தினால் ஆசீர்வதித்து ஏற்றுக்கொள்கிறோம். இயேசு நாமத்தை ஜெபிக்கிறோம். சத்ய சம்பூர்ணா நன்னு ரక్షించిన నా తండ్రి నీవయ్యా నన్ను రక్షించిన నా తండ్రి నీవయ్యా
அன்பு கூறுவே இன்னும் அதிகமா இன்னும் ஆர்வமா உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பே முழு பலத்தோடு அன்பு கூறுவே నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు ఆయన సాటి సహకారిక తండ్రి పెళ్లి కుమారుడు సిద్ధపాటు చేసింది ఆయన మీరు చేసిన గొప్ప మేలును బట్టి నన్ను చేసిన ఆయన తన ప్రతిదినములన్నీ తండ్రి దేశ కలిగి కృతజ్ఞతతో తండ్రి ప్రేమతో భక్తితో తండ్రి లోకంలో నమ్మకంగా ఒక మంచి విశ్వాసగా జీవించడానికి సహాయం చేయండి ఆయన ఈ లోకంలో మీరు తప్పకుండా కోరుకున్నారు తండ్రి 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 మా ఆధారం తప్పని నిర్మించాలా సర్వశక్తిగా దేవుడు మీరైనందుకు తండ్రి
ఆయన నీ కార్యములు గొప్పగా జరిపించండి తండ్రి. నీ నామ మహిమపరచబడాలి, గణపరచబడాలి, కీర్తించబడాలి తండ్రి. నీ నామ మహిమార్థమైన తండ్రి నీకు వందనాలు అనేకలు తండ్రి. నాయన మరి పెళ్లికి భర్తలు బంధువులు తండ్రి, దేశంతో ఉన్నటువంటి ఆయన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులందరూ సమర్పించారు తండ్రి. నీ సేవలు తండ్రి ఆయన వివాహం ఘనంగా చేయడం సన్నిధిలో తన ఆసక్తి ఎదురు చూస్తుండగా కార్యమంతా మీరు తోడుగా ఉండి ఆయన గొప్పగా జరిపించి మీ నామాన్ని మహిమపరచుకోమని నీ కృపా కలిగిన ప్రతి బిడ్డ మీద పంపించాలి. తల్లి కుమారుడు తల్లి జరిగే కార్యములు సంవత్సరము నీ చేతులు చెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని నీకు ఆరోపించుకుంటూ తిరిగి రానయ్యున్న ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య నామమును స్తుతించి ఘనపరిచి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. அப்புறமா வீடியோ எடுக்கலாம். நீங்க முதல்ல வந்து நாம் யாரும் எழுதுனது மகனவர்களை ஊழியர்கள் ஜோம் பண்ணி சுருக்கமாக ஜோம் பண்ணி கூட்டிட்டு வந்துடுவாங்க. நாம் எழுதுனது ஆசீர்வதியும் கர்த்தரே என்ற பாடலை எல்லாரும் சேர்ந்து பாடுவோம். செலுத்துகிறோம். துதிக்கிற ராஜா யோசூப் என்கிற அருமையான சகோதரனுக்கு அஸ்வின் என்கிற அருமையான சகோதரியை இணைத்து ஆதி முதலாக திருமணத்தை கனப்படுத்தினேன். குடும்பங்களை ஏற்படுத்துவதும் இதுதானப்பா. இது கனமானது என்று சொல்லி நாம் பார்க்கிறோம். மனைவியை கண்டடைகிறோம், நன்மையை கண்டடைகிறார், மேன்மையை கண்டடைகிறார் என்று சொல்லி வேதத்தில் வாசிக்கிறோம். ஆண்டவரே, யோசேப்புடைய வாழ்க்கையிலே இது ஒரு நன்மைக்குரிய நாள், இது ஒரு மேன்மைக்குரிய நாள். ஆண்டவரே, இந்த திருமணம் செலுத்தி இயேசு நாமத்தில் சொல்லி நல்லது ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు శరీరం అనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేరును పెట్టును. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా,
ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలకమైనను మొరకైనను అటు మరి ఏదేను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేదు. అటువలను పురుషులు కూడా తమ సొంత శరీరమునే తమ భార్యను ప్రేమింపబదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించేవాడు ఎవరు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. ఉపదేవ వినామానికి వందనాలు. వాక్యం ప్రారంభం చేస్తున్నాం. ఈ వాక్యం ప్రభువాతని ప్రతి వారి జీవితంలో, ముఖ్యంగా వధువు ప్రభువాతని వరుడుల జీవితంలో మేలులకు సహాయం దయచేయమని ప్రభు యేసును అడుగుతున్నాం. தேவனுடைய மகிமையான நாமத்திற்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். நீங்கள் சற்று நேரம் அமைதியை காத்து மிக சுருக்கமான தேவனுடைய வார்த்தையை உங்களுக்கு நாங்கள் அறிவிக்கிறோம். நீங்கள் கேட்ட வேத பகுதியின்படி மார்க்கு சுவிசேஷம் 10ஆம் அதிகாரத்திலே ஆதியிலே மனுஷனை சிருஷ்டித்த தேவன் அவர்களை ஆணும் பெண்ணுமாக உண்டாக்கினார். இது நிமிஷம் புருஷனானவன் தன் தகப்பனை தாயை விட்டு தன் மனைவியுடன் இசைந்திருப்பார். அவர்கள் இருவரும் ஒரே மாம்சமாய் இருப்பார்களாக. இவ்விதமாய் அவர்கள் இருவராயிராமல் ஒரே மாம்சமாய் இருக்கிறார்கள் என்று வேதம் சொல்கிறார். மனுஷன் தனிமையா இருப்பது நல்லதல்ல. மனுஷன் தனியா இருக்கக்கூடாது. தனியா இருந்தா அவருடைய வாழ்க்கையிலே அவனுக்கு எந்த உதவியும் ஒத்தாசையும் இருக்காது. அவனுக்கு ஒரு தனியாக ரேஷன் கார்டு வராது, ஆதார் கார்டு இருக்காது, வீடு இருக்காது இல்லையா? அப்போ அவனுக்கு ஒரு குடும்பம் தேவை. எந்த ஒரு மனுஷனுக்கும் அவன் வாலிபர் காலத்திலே அவன் பிறந்து அவன் பெரியவன் ஆகும்போது அவனுக்கு ஒரு வேதம் சொல்லுகிறது, தனிமையாக இருப்பது நல்லதல்ல. அவர்கள் இருவரும் ஒரே சரீரமாக இருக்கிறார்கள். இப்பொழுது அவர்கள் 2 சரீரமாக இருக்கிறாங்க. இன்னும் கொஞ்ச நேரத்துக்குள்ளாக அவங்க ஒரே சரீரமாய் மாற்றப்படுவார்கள். இதை குறித்து ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நான்காம் ஒரு கல்யாண வீட்டிலே தம்முடைய அற்புதத்தை ஆரம்பித்தார். தம்முடைய அற்புதத்தை ஆரம்பித்த தேவன் அந்த மருமக்களை ஆசீர்வதித்தார். அன்பானவர்களே, இந்த விவாக நாளில் அவர்கள் இருவரும் ஒரே சரீரமாய் இருக்கிறார்கள். 2 சரீரம் அல்ல, ஒரே சரீரமாய் இருக்கிறார்கள். இந்த ஒரு சரீரத்தை குறித்து சுருக்கமான 3 வார்த்தையிலே உங்களுக்கு ஒரு சின்ன செய்தியை கொடுத்து நான் முடிக்க விரும்புகிறேன். நாம இன்னைக்கு எல்லாருமே வெப்சைட்டை பத்தி நமக்கு எல்லாம் தெரியும். இன்னைக்கு உங்க மொபைல் எடுத்துக்கிட்டீங்கன்னா எல்லா நெட் சென்டருக்கு போனீங்கன்னா ஏதாவது நம்ம ஒரு நெட்ல இருந்து வெப்சைட்ல இருந்து ஏதாவது ஒரு காரியத்தை ஒரு ப்ரோக்ராமை நம்ம அடையணும்னா முதலாவது www. அப்படின்னு போடாம உங்களுக்கு வெப்சைட் ஓபன் ஆகாது. இந்த www இந்த 3 W என்ன அப்படின்றத பத்தி உங்களுக்கு சுருக்கமான ஒரு வார்த்தையை கர்த்தர் உங்களுக்கு தருவாராக. பிரியமானவர்களே, இந்த www சொல்லும் பொழுது வேர்ல்டு வைட் வெப் என்று அதனுடைய சுருக்கமான பதம் சொல்லுவாங்க. இதில் உள்ள எந்த காரியத்தையும் நீங்க ஓபன் பண்ணி பார்க்கணும்னா இந்த www. என்று இல்லாம நீங்க ஓபன் பண்ண முடியாது இல்லையா? அதற்குத்தான் விவாதத்திற்கும் அதை பொருத்தமாக சொல்ல வேண்டுமானால்
2 சகரியாவிலே 11ஆம் அதிகாரம் 7ஆம் வசனம் சொல்லுகிறது, 2 குச்சியை அனுகிரகம் என்றும் தயவு என்றும் 2 குச்சியை கொண்டு வந்து தேவன் ஒன்றாக இணைக்கிறார். 2 இருக்க 2 பண்ணாம அதை சரியா நிற்க முடியாது. ஆகையினால்தான் இந்த WW என்பது வெல்டிங், அதாவது இணைப்பு. ஃபர்ஸ்ட் W என்றால் வெல்டிங். இவர் 2 பேரையும் ஒன்னா இணைக்கிறோம். இனி இவர் தனியா இருக்கக்கூடாது. இவர் ஃபேமிலி மேனா மாறிட்டார். இப்ப சிங்கிள் மேனா இருந்தாரு, கொஞ்ச நேரத்துக்குள்ள ஒரு ஃபேமிலி மேன். நீதிமொழி என்ன சொல்லுதுன்னா, மனைவி தன்னுடைய புருஷனுக்கு கிரீடம் போல இருக்கிறார். அல்லேலூயா. எந்த மனைவியும் தன் புருஷனுக்கு எப்படி இருக்கணும்? ஒரு கிரீடத்தை போல. குடும்பம் கட்டப்படுறது ஒரு பெண்களால் தான் கட்டப்படும். பெண்களால் தான் உறவு உண்டாகும். ஆகையினால தான் ஆண்டவர் என்ன சொல்லுகிறார் அப்படின்னா, அவர்களை இணைக்கப்படுகிறார்கள். எதில் இணைக்கப்படுகிறார்கள்? எசேக்கியேல் 37:16-17 படி ஆண்டவர் தம்முடைய அன்பினாலும் கிருபையினாலும் அவர்களை இணைக்கிறார். W என்று 2வது W என்று சொல்லும் பொழுது, அதாவது விட்னஸ் ஆஃப் காட். அவங்க தேவனுக்கு விட்னஸா இருக்கணும். திருமணம் பண்ண பிற்பாடு அவங்க சபைக்கும் தேசத்துக்கும் சாட்சியா இருக்கணும். பாருங்க, இந்த திருமணத்தினுடைய ஆதரவா இவங்க நிச்சயதார்த்தம் பண்ணாங்க. இவங்க எதிர்காலம் முழுவதும் ஒரு விட்னஸா இருக்கணும், ஆண்டவருக்கு சாட்சியா இருக்கணும். யோசேப்பும் நீங்களும் 2 பேரும் கர்த்தருக்கு மகிமையா ஒரு சாட்சியா இருந்தாதான் எல்லா ஊர் மக்களுக்கும் சந்தோஷம், சொந்தக்காரர்களுக்கும் சந்தோஷம், ஆண்டவருக்கும் சந்தோஷம். இந்த 2வது W என்று சொல்வது, அவங்க தேவனுக்கு முன்பதாக சாட்சியா இருக்கிறார்கள். இதை குறித்து நாம் என்ன படிக்கிறோம்? மல்கியா 2:14 படிக்கிறோம். கர்த்தர் உனக்கு உன் மனைவிக்கு நடுவாக தேவன் சாட்சியா இருக்கிறார். இதுக்கு எத்தனை குடும்பத்தில் சந்தோஷம் கிடையாது. இங்க 3 குரூப் இருக்கிறீங்க, 3 கூட்டத்தார் வந்திருக்கிறீங்க இந்த கல்யாணத்துக்கு. திருமணம் ஆகி பிள்ளைகளை பெற்றெடுத்து ஏன்னா கல்யாணத்தை பண்ணணும் அப்படின்ற கூட்டம் உட்கார்ந்து இருக்கிறீங்க. இன்னொரு கூட்டம் சீக்கிரமா கல்யாணம் பண்ணி விட்டுட்டீங்கன்னா நாங்கள் அமைதியை தனியா போயிடுவோம்னு உட்கார்ந்து 2வது கூட்டம். కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం
కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. రమణీయమైన దృశ్యం. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. భావమధురిమ సమయంలో ఒక నూతన ఓదుబడుగా నాలుగే వందల తిరుమలకి వందల యాభై நாளிலும் இந்த திருமணத்தில் இணைக்கப்படக்கூடிய பிள்ளைகள் எழுதுவதற்குபடியாக நம்மளோட கேட்டுக்கொள்கிறோம். நான் தெலுங்கில் சில வார்த்தைகளை வாசிக்கிறேன். அதற்கு தமிழில் அவர்களுடைய ఉరుమొడిని ఆవిడెత్తుకోవడం. మిగిలిన ప్రియులారా, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహం చేయడం దేవుని సమూహమైనది ఈ సాక్షులతో మనం కూడినాము. వివాహం అనేది దేవుని చేత నియమింపబడిన ఘనమైన స్థితి అయింది. క్రీస్తును ఆయన సంగములకు గల మరణము ఐక్యమును సూచించుకున్నది. గలిలయలోని కానానులో జరిగిన వివాహమును క్రీస్తు ఆచరణ వలన అక్కడ ఆయన చేసిన మధ్య అద్భుత వలనను వివాహములకు అంత పరిశుద్ధ స్థితిని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎవరికి నేను తగిన సలహా పొందకుండా వివాహములకు పూర్వకుందని భక్తి వినయంతోనూ వివేకంతోనూ దైవ భయంతోనూ పూర్వడం కానీ అతి పవిత్రమైన స్థితిలో వీరిద్దరూ జతపరిచేటప్పుడు ఇప్పుడు వచ్చిన్నారు. కాబట్టి